Today we are celebrating Republic Day. 71st. We have completed 70 years and we are entering into 71st year. 70 ఏళ్ళు కంప్లీట్ చేసి 71st ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. We got independence on August 15th, 1947. We have become republic on January 26th, 1950. ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. జెండా ఎగరేసేది స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్, గణతంత్ర దినోత్సవం రోజు ప్రెసిడెంట్. వాట్ ఈస్ దిస్ వర్డ్ రిపబ్లిక్? రిపబ్లిక్ అంటే ఇండియా బిలాంగ్స్ టు పీపుల్, ద నేషన్ బిలాంగ్స్ టు పీపుల్. యాక్చువల్గా ద నేషన్ బిలాంగ్స్ టు పీపుల్. అండ్ రెక్స్ అంటే దర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ రెక్స్. రిపబ్లిక్లో ఆర్ఈఎక్స్. రెక్స్ మీన్స్ ద కింగ్ is appointed by the people, elected by the people. Republic. So the president of India is elected head. Unlike British monarch, Britain lo queen untadi. She is a hereditary monarch. వంశపారపర్యంగా వారసత్వంగా వాళ్ళు క్వీన్ కింగ్ అవుతారు. ఇండియా ఈజ్ అ రిపబ్లిక్, వేరాజ్ బ్రిటన్ ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. ఇండియా రిపబ్లిక్, బ్రిటన్ రిపబ్లిక్ కాదు. అమెరికా ఈజ్ అ రిపబ్లిక్, ఇండియా ఈజ్ అ రిపబ్లిక్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. ఆ రోజున మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఇండిపెండెన్స్ అనేది వచ్చింది, దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసారని చెప్పారు దేశానికి. అయితే వీ హ్యావ్ బిల్ట్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, అవర్ ఓన్ సెటప్, అవర్ ఓన్ ఎలక్షన్ ప్రాసెస్, అవర్ ఓన్ ఇండిజినస్ సిస్టమ్స్. ఇవన్నీ వచ్చింది ఈ రోజున. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలిపెట్టి స్వతంత్రం ఇచ్చిన రోజు ఆగస్టు 15 అయితే, అదే ఇండియాలో మన సెటప్స్, మన సిస్టమ్స్, మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది ఈరోజు, రిపబ్లిక్ డే అన్నమాట. రిపబ్లిక్ డే జరిగిన తర్వాత 4th డే బీట్ రిట్రీట్ సెరమనీ అని ఒకటి చేస్తారు. దానికి కూడా ప్రెసిడెంట్ వెళ్తారు. సో జనరల్గా రిపబ్లిక్ డే రోజు విల్ హ్యావ్ ఏ చీఫ్ గెస్ట్. 1950 నుంచి కూడా ఇది ఒక అలవాటు మనకి. వీల్ ఇన్వైట్ చీఫ్ గెస్ట్ అన్నమాట. ఈ ఇయర్ మనం బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారోని చీఫ్ గెస్ట్గా పిలిచాం. లాస్ట్ ఇయర్ సిరిల్ రామఫోసాని తీసుకొచ్చాం. ఇట్లా ప్రతి సంవత్సరం విల్ కాల్ సమ్వన్ యాజ్ అ రిపబ్లిక్ డే గెస్ట్ అన్నమాట. కమింగ్ బ్యాక్ అగైన్, ఇండియన్ పార్లమెంట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. మన పార్లమెంట్ ఒక మంచి వ్యవస్థ. వీ హ్యావ్ అడాప్టెడ్ మోస్ట్ ఆఫ్ అవర్ పార్లమెంటరీ ఫీచర్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్. యాజ్ బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. ప్రపంచంలో ఉన్న చాలా పార్లమెంటరీ వ్యవస్థలకి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ఈజ్ బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ, ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే 3 వ్యవస్థలు. ఒకటి ప్రెసిడెంట్, రెండోది రాజ్యసభ, మూడోది లోక్సభ. ఇండియన్ ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ, ఈ 3 కలిపితే ఇండియన్ పార్లమెంట్.
అదే బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ క్వీన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. బ్రిటన్లో కూడా క్వీన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. అమెరికాలో ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. అమెరికాలో ప్రెసిడెంట్ కాంగ్రెస్లో భాగం కాదు. కానీ ఇండియాలో ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్ president will address the parliament, and every year first session president will give address. ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత ప్రెసిడెంట్ పార్లమెంట్ని అడ్రస్ చేస్తారు. అలానే ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్లో ప్రెసిడెంట్ పార్లమెంట్ని అడ్రస్ చేస్తారు. ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ పాస్ చేసిన ఏ బిల్ అయినా చట్టంగా మారాలి అంటే, పార్లమెంట్ పాస్ చేసిన ఏ బిల్ అయినా చట్టంగా మారాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిందే. అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ద బిల్స్, ఆర్టికల్ 111 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ద బిల్స్. ప్రెసిడెంట్ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపితేనే అది చట్టం అవుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? అసెంట్ 111, ఆర్టికల్ 111. And remember, President of India will choose the Prime Minister. It is not his personal choice. The person who enjoys the majority in Lok Sabha will be the Prime Minister. And on the recommendation of Prime Minister, all other ministers will be appointed. President ఎవరైతే లోక్సభలో మెజారిటీ పార్టీయో కోయిలిషన్ ఉంటుందో వాళ్ళు ఆమోదించిన లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా చూస్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ సూచన మేరకు మిగతా మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తెలుగులో మంత్రి మండలి అంటాం. సి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీన్స్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్. రెగ్యులర్గా మనం ఒక వర్డ్ వింటూ ఉంటాం, క్యాబినెట్ అని. ఇఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ అ బిగ్ సర్కిల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది పెద్ద సర్కిల్ అయితే లోపల ఉన్న చిన్న సర్కిల్ క్యాబినెట్. లోపల ఉన్న చిన్న సర్కిల్ క్యాబినెట్. క్యాబినెట్ అంటే చాలా ఇంపార్టెంట్ కోర్ మినిస్టర్స్ ఉంటారు దానిలో. ఎవరు? హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, ఇలాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉంటారు. సో అలాంగ్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీ హ్యావ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్, డిప్యూటీ మినిస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇట్లా ఉంటారు అనమాట. కోర్ మినిస్టర్స్ మంచి పెద్ద సర్కిల్లో కోర్ క్యాబినెట్ ఉంటారు. కానీ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ we use the word council of ministers. మన కాన్స్టిట్యూషన్ మొత్తం మనం రాసేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే. ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ క్యాబినెట్ అనే మాట రాసలేదు. there is nowhere we have mentioned the word cabinet, but by 44th amendment 1978 in article 352 నుంచి ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 352 డీల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నమాట. ఈ ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం అక్కడ క్యాబినెట్ అనే మాట వాడారు. దట్ వాజ్ యాడెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. కానీ మిగతా ప్లేస్లో ఎక్కడ మనకి క్యాబినెట్ అనే మాట కనిపించదు. ఇట్ వాజ్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అసలు ఈ క్యాబినెట్ అనే కాన్సెప్ట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ మోడల్. ఈ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, క్యాబినెట్ సిస్టమ్, ఇది మనకి బ్రిటిష్ మోడల్లో. See, in Britain there is one more concept called shadow cabinet. బ్రిటన్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, దాని పేరు షాడో క్యాబినెట్ అన్నమాట. షాడో క్యాబినెట్ అంటే ఏంటి అంటే, మనకి మెయిన్ పొలిటికల్ పార్టీ, రూలింగ్ పార్టీ విల్ హ్యావ్ మినిస్ట్రీస్ కదా, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అలా. ఈవెన్ అపోజిషన్ విల్ హ్యావ్ ప్యారలల్లీ సచ్ మినిస్ట్రీస్. వాళ్ళు పవర్లో ఉండరు, బట్ దే విల్ బి చెకింగ్ ఆల్ ద ఇష్యూస్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ షాడో క్యాబినెట్. అంటే ప్రతిపక్షాలు కూడా ఒక క్యాబినెట్ ఉంటాయి, వాళ్ళకి పవర్ ఉండదు కానీ పేరుకుంటారు.
వాళ్ళు ఒరిజినల్ వాళ్ళని చెక్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ కాల్డ్ షాడో క్యాబినెట్. ఇండియాలో మనకి షాడో క్యాబినెట్ అనే కాన్సెప్ట్ లేదు. ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ షాడో క్యాబినెట్. అలానే అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఉంది, కిచెన్ క్యాబినెట్. కిచెన్ క్యాబినెట్ అంటే ప్రెసిడెంట్కి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర సన్నిహితులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ, సో ద పీపుల్ హూ ఆర్ very nearer to the president, who advises to the president all the time, they comes under the category of kitchen cabinet. సో అమెరికాలో కిచెన్ క్యాబినెట్ అనే కాన్సెప్ట్ ఉంది, అంటే ఆ మాట రెగ్యులర్గా వాడతారు. బ్రిటన్లో షాడో క్యాబినెట్ అని మాట్లాడతారు. జనరల్గా ఇండియాలో ఇన్ఫార్మల్గా కిచెన్ క్యాబినెట్స్ ఉన్నా కానీ మనం కిచెన్ క్యాబినెట్స్ వీ డోంట్ యూజ్ ద వర్డ్. సో ద వర్డ్ కాల్డ్ క్యాబినెట్, బట్ వీ రెగ్యులర్లీ యూజ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ద కాన్సెప్ట్ కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మన రాజ్యాంగంలో మనం మాట్లాడే మాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. ఆర్టికల్ 75 ఇస్ అ హార్ట్. ఒక ఆర్టికల్ ఉంది, దాని పేరు ఆర్టికల్ 75. అసలు ఆర్టికల్ 75లోంచి చాలా ఇంపార్టెంట్ కోర్ వాల్యూస్ మనం గమనించవచ్చు అనమాట. దర్ ఇస్ అన్ ఆర్టికల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాల్డ్ ఆర్టికల్ 75. యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద కోర్ వాల్యూస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 75లో మనం ఇప్పుడు క్లాజ్ బై క్లాజ్ డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు డిస్కస్ ఆర్టికల్ 75. జనరల్లీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వన్ prelims question will be based on article 75, or even while writing mains answers you can use article 75. There is an article called article 75. Generally one prelims question from article 75 లేదా ఒక మెయిన్స్ ఆన్సర్ కూడా ఆర్టికల్ 75 నుంచి మీరు రాసే అవకాశం ఉండొచ్చు. ఆర్టికల్ 75లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, the prime minister shall be appointed by the president and on his advice other ministers. Prime minister's advice మీద other ministers. And article 75 clause 1a. Clause 1a. See, the entire council of ministers including prime minister shall not exceed 15% of Lok Sabha. మొత్తం మంత్రి మండలి, ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ లోక్సభ. 1A ఇన్సర్టెడ్ బై 91st Amendment 2003. సో 15% ఆఫ్ 15% ఆఫ్ లోక్సభ. అండ్ just remember, in state assemblies also, the council of ministers shall not exceed 15% of state legislative assembly. State legislative assembly కన్నా 15% కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట legislative assembly strengthలో. అదే in Delhi it's only 10%. ఢిల్లీలో ఓన్లీ 10%. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ 70 స్ట్రెంత్ అయితే ఇంక్లూడింగ్ ద సీఎం ద మినిస్ట్రీ షుడ్ బి ఓన్లీ 7. ఓకే, దట్ వాజ్ దేర్ ఇన్ ద 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఢిల్లీకి సంబంధించి ఆ 10% రూల్ అనమాట. కానీ మన పార్లమెంట్లో అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి అంటే, షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ లోక్సభ. నౌ రిమెంబర్, an MP should become a minister. If a minister is not an MP, he should become MP within 6 months. ఒక ఎంపీ మినిస్టర్ అవుతారు. ఒకవేళ ఒక ఆయన మినిస్టర్ అయ్యి ఎంపీ కాకపోతే 6 నెలల లోపల ఎంపీ అవ్వాలి. ఓకే, థింక్ ఇట్ ఓవర్. దెర్ ఇస్ అ ఫ్యూజన్ ఆఫ్ పవర్. ద మ్యాన్ హూ ఈజ్ మేకింగ్ ద లా ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద లా. Legislature will make the law, execution of powers. అంటే every organ of the government or each organ of the government should perform its functions without encroaching into the domain of other organs. ప్రతి ఆర్గాన్ గవర్నమెంట్లో తన పని తను చేసుకుంటూ ఇతర పనుల్లోకి చొరబాటు చేసుకోకూడదు. బట్ ఎవ్రీ ఆర్గాన్ షుడ్ కోఆపరేట్ విత్ అదర్ ఆర్గాన్స్. కోఆపరేషన్ ఉండాలి.
See, separation of powers do not mean watertight compartments. Separation of powers do not mean watertight compartments. We need to have coordination, but we should not have encroachment. ఒకరితో ఒకరు సహకరించుకోవాలి, కానీ ఒకరి డొమైన్లో ఇంకొకరు దూరకూడదు. So this is called separation of powers concept given by Montesquieu. In India, we don't follow strict separation of powers. ఇండియాలో మనం స్ట్రిక్ట్గా సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవ్వం. వీ ఫాలో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. వాట్ ఈస్ దిస్ ఫ్యూజన్ ఆఫ్ పవర్? ఈ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఎ మినిస్టర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. ఇఫ్ ఎ మినిస్టర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద లెజిస్లేచర్, he should become a part of legislature within 6 months. 6 నెలల లోపల అవ్వాలి. ఓకే, ఐల్ గివ్ ఎగ్జాంపుల్. మనకి ప్రస్తుతం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు, మిస్టర్ జైశంకర్. ఆయన మినిస్టర్గా అయినప్పుడు ఆయన ఎంపీ కాదు, కానీ రాజ్యసభకి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. అలానే ఇంతకుముందు అరుణ్ జైట్లీ, దెర్ ఆర్ స్మృతి ఇరానీ కూడా. చాలామంది కొన్నిసార్లు లోక్సభలో ఓడిపోయాక మినిస్టర్ అయ్యాక రాజ్యసభలో ఎంపీ అవుతారు. ఇఫ్ దే లూజ్ దర్ పొజిషన్ ఇన్ లోక్సభ, ఎలక్షన్స్లో ఓడిపోయారు అనుకోండి, బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పార్టీ అనుకోండి, పార్టీ విల్ మేక్ దమ్ యాజ్ అ మినిస్టర్ అండ్ గెట్ దమ్ ఎలక్టెడ్ ఫ్రమ్ రాజ్యసభ. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేది. ఇన్ 2004-2005 ఆ టైంలో, హూ ఎవర్ గోస్ 2006 ఆ టైంలో ఎవరైనా యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ సెలెక్షన్ ఫ్రమ్ రాజ్యసభ, ఈ క్వశ్చన్ రెగ్యులర్గా వచ్చేది. ఇన్ ఇండియా దెర్ ఇస్ నో బార్ కాన్స్టిట్యూషనల్లీ దట్ యూ కెన్ బీ ఏ ఎంపీ ఆఫ్ లోక్సభ ఆర్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ, స్టిల్ యూ కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. నువ్వు డైరెక్ట్గా పీపుల్ని ఫేస్ చేయకపోయినా, లోక్సభ ఎంపీ కాకపోయినా రాజ్యసభ ఎంపీ అయినా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. సో అ మ్యాన్ హూ హ్యావ్ నాట్ ఫేస్ ద పీపుల్ ఎట్ ఆల్. ఇప్పుడు నువ్వు ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకొనబడలేదు, చాలాసార్లు రాజ్యసభ ఎంపీ అయ్యావు, కానీ లోక్సభ అవ్వట్లేదు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చా? కాన్స్టిట్యూషనలీ అవ్వచ్చు, మారల్లీ అవ్వచ్చా లేదా అది మీ ఒపీనియన్. కాన్స్టిట్యూషనలీ దెర్ ఇస్ నో బార్. ఫర్ ఎగ్జాంపుల్, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన లోక్సభ ఎంపీ కాదు, రాజ్యసభ ఎంపీగా, అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీ అనమాట ఆయన. దిస్ ఇస్ ద స్టోరీ. సో అప్పుడు అడిగేవాళ్ళు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉందా? కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదే. లోక్సభ ఎంపీ షుడ్ బికమ్ ఎ మినిస్టర్, ఇఫ్ నాట్ విత్ ఇన్ 6 months he should become a minister. Minister means prime minister also. And one more thing you need to understand here. Prime minister at the central level, chief minister at the state level. Prime minister at the central level, chief minister at the state level, మనకి ఏమనిపిస్తారంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దెమ్. ఇన్ఫ్యాక్ట్ పొజిషన్ అండ్ మెన్ ఇంటిగ్రేట్ అయిపోయి మెన్ ఆర్ బికమింగ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ఇండియా. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఇస్ అ పొజిషన్, బట్ హూ ఇస్ అ మ్యాన్ దేర్? మైట్ బి జవహర్లాల్ నెహ్రూ, might be Indira Gandhi, or might be Manmohan Singh, or might be Narendra Modi, but they are showing the strong prowess over the ministries. Okay, alane chief ministers. Kani actually prime minister is sun among the stars. Prime minister is primus inter pares, first among the equals. He is not alone, should not run single-handedly. Primus inter pares, first among the equals. He is the captain of the ship. He is the captain of the ship. Council of Ministers, cabinet, మీరు గమనిస్తే స్టేట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది అంటుంటారు కదా. ఎనీ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద క్యాబినెట్. ప్రైమ్ మినిస్టర్ అలోన్ కెనాట్ టేక్ ఇట్.
కానీ ఇన్ ఇండియా ప్రాక్టికల్లీ స్పీకింగ్ కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇట్ వాజ్ ద మ్యాన్ హూ ఈజ్ హోల్డింగ్ ద పిఎం పోస్ట్ ఆర్ సిఎం పోస్ట్ ఈజ్ యాక్చువల్లీ వీల్డింగ్ ద కంప్లీట్ పవర్ ఆన్ ద సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్ అనమాట. వాళ్ళు ఏం చెప్తే అది అక్కడ జరుగుద్ది. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే డెమోక్రసీ, డైవర్స్ ఒపీనియన్స్ దెబ్బతింటాయి, రావు. సో ఫ్రమ్ నెహ్రూ పీరియడ్ నుంచి, ఇది ఈరోజు కాదు, అప్పటి నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్స్ కాల్ ఈజ్ ద ఫైనల్ కాల్ అనమాట. ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఏదనుకుంటే అది అవుతుంది. సో బట్ ప్రైమ్ మినిస్టరే ఫైనల్ అని చెప్పి ఎక్కడ లేదు కాన్స్టిట్యూషన్లో. హియర్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆర్ ద కర్స్ ఇన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీనిలోనే పార్లమెంటరీ ఫామ్లోని బ్యూటీ కానీ పార్లమెంటరీ ఫామ్లోని శాపం కానీ మనకు బయటకు వస్తుంది. ఎలా అంటే parliamentary form is different from presidential form. In parliamentary form, as we have adopted in India, the de facto powers lies with the prime minister. De facto powers lies with the prime minister. Council of ministers headed by the prime minister. Whereas the de jure power, legal power, legally it was the president. President is a rubber stamp. President is a symbolic head. President is only nominal head. The real powers are with the prime minister. In fact, Council of Ministers headed by the prime minister. This is parliamentary form exactly. In parliamentary form, the person who enjoys the majority in Lok Sabha will be the prime minister, and the party which commands, or coalition of parties which commands the majority in Lok Sabha will form the government. Whereas in presidential form, if you see in America, president is separate from the legislature. Coming back again, in parliamentary form of government in India, we have two houses. One is upper house, second is lower house. ఒకటి upper house, రెండోది lower house. Having this model of two legislatures is called bicameral system. Having two houses is called bicameral system. రెండు సభలు ఉంటాయని bicameral system అంటారు. ఈ బైకామరల్ సిస్టంలో మనం చూస్తే లోయర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ. రాజ్యసభ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభ మీన్స్ హౌస్ ఆఫ్ పీపుల్. రాజ్యసభ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభ మీన్స్ హౌస్ ఆఫ్ పీపుల్. రాజ్యసభలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకు అంటారు అంటే the Rajya Sabha members are indirectly elected from the state assemblies. Rajya Sabha members ni evaru ennukuntarante రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు Rajya Sabhaki. Whereas Lok Sabha members are directly elected. That's the reason why the Council of Ministers are collectively responsible to Lok Sabha. Generally students do mistake in this. Prelims lo basic question anamata idi. Collective responsibility enti ani. The Council of Ministers are collectively responsible to Lok Sabha. Article 75 clause 3. Council of Ministers ane vallu Lok Sabha ki, Council of People ki responsible. అందుకనే గవర్నమెంట్ పడిపోయింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి కాల్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యసభలో పెట్టరు, ఓన్లీ లోక్సభలో పెడతారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే హక్కు, ప్రభుత్వాన్ని పడేసే హక్కు లోక్సభకి, పడేసే హక్కు లోక్సభకు మాత్రమే ఉంటుంది.
Okay, Lok Sabha, the Council of Ministers are collectively responsible to Lok Sabha. No confidence motion. And Lok Sabha members can ask questions, Rajya Sabha members can also ask questions. But Lok Sabha is more powerful because there are three important motions which only in Lok Sabha we can actually call for. One is no confidence motion, Avishwasa Tirmanam, adjournment motion and censure motion. Remember forever. These three motions are only in Lok Sabha. కింద మోషన్స్లో కేవలం లోక్సభలో పెట్టే మోషన్స్ ఏవి అని అడిగితే 3 మోషన్స్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ ఇన్ లోక్సభ. నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, సెన్ష్యూర్ మోషన్. ఈ 3 కేవలం లోక్సభలో మాత్రమే పెడతారు. సో బికాస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఆర్ హౌస్ ఆఫ్ పీపుల్. నెవర్ ఎవర్ మిస్లీడ్ అవ్వకండి. If they give the statement, the Council of Ministers are responsible to the Parliament, it is a wrong answer. They are responsible only to Lok Sabha. And this is in Article 75, Clause 3. And Article 75, Clause 5, I told you already. Clause 4 is not that important. 75, Clause 5, I told you already. That is, if a minister is not an MP, he should become MP within 6 months. Either from Lok Sabha or Rajya Sabha. They have not mentioned from which house they should become. Coming to Rajya Sabha. Rajya Sabha lo every state will have unequal representation. Prati state ki samanamaina representation ledu. Whereas if you see in American Senate, every state have equal representation. There are 50 states in America, 50 into 2, each state will send 2 representatives equally, and American Senate composed of 100 members, 100 senators. అమెరికాలో ప్రతి స్టేటు సెనేట్కి సమానంగా పంపిస్తుంది, కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ రాజ్యసభలో అన్ని స్టేట్స్కి సమానమైన రిప్రజెంటేషన్ లేదు. ఓకే, రిమెంబర్ దిస్. ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ ఇస్ 250. రాజ్యసభలో టోటల్ స్ట్రెంగ్త్ 250, అవుట్ ఆఫ్ విచ్ 12 ఆర్ నామినేటెడ్. 250లో 12 మంది నామినేట్ అవుతారు. నామినేషన్ అంటే ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఇక్కడ పేరులో ఎప్పుడు నేను ప్రెసిడెంట్ అని చెప్పినా అది ప్రెసిడెంట్ కాదు, ఉట్టిగా పేరుకి ప్రెసిడెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రెసిడెంట్ ఇస్ జస్ట్ ఎ రబ్బర్ స్టాంప్. 238 మెంబర్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 250. కమింగ్ టు నామినేట్ చేస్తారు: లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. కెన్ యూ నేమ్ సమ్ పీపుల్ who are nominated to who are in Rajya Sabha as nominated members? Sachin Tendulkar, Mary Kom, వీళ్ళందరూ అవుతారనమాట, రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ అయ్యారు. సో లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. సో ఆల్ దీస్ పీపుల్ కమ్స్ అండర్ నామినేటెడ్ మెంబర్స్. సో నామినేటెడ్ మెంబర్స్ దే ఆర్ దేర్, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇక్కడ మీకు ఒక ట్రూత్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. యూ మే గెట్ ఎలెక్టెడ్ టు రాజ్యసభ ఫ్రమ్ అస్సాం. యూ ఆర్ ఫ్రమ్ సే తమిళనాడు. యూ మే గెట్ ఎలెక్టెడ్ టు రాజ్యసభ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. నువ్వు ఒక స్టేట్కి చెందిన వ్యక్తివి. నువ్వు వేరే స్టేట్ కూడా రాజ్యసభలో ఎలక్ట్ అవ్వచ్చు, వేరే స్టేట్ నుంచి ఎలక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి సే వెంకయ్య నాయుడు ఉన్నారు, ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యారు. రాజ్యసభ ఎంపీగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కానీ ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు తెలుసా? కర్ణాటక. అలానే సురేష్ ప్రభు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆంధ్ర కాదు, హీ గాట్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పార్టీకి చెందిన వ్యక్తివి, యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. సో దట్ పార్టీ వాంటెడ్ టు మేక్ యూ యాజ్ రాజ్యసభ ఎంపీ. సే యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, కానీ ఆ పార్టీలో అప్పుడు వేకెన్సీస్ ప్రకారం నిన్ను ఎలక్ట్ చేయాలంటే ఏ అస్సాంలోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో పాసిబుల్ అవుతుంది. నేను అక్కడి నుంచి చేంజ్ చేయొచ్చు. అంటే అక్కడ ఎమ్మెల్యేస్కి నువ్వు పరిచయం లేకపోయినా పర్లేదు, వాళ్ళు నిన్ను ఎలక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే పార్టీ చెప్పింది కాబట్టి. సో ఇది కరెక్టా తప్ప పక్కన పెడితే ఇట్ ఈస్ వ్యాలిడ్, లీగల్. ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ లీగల్. యూ మే బిలాంగ్ టు సమ్ అదర్ స్టేట్, బట్ యూ కెన్ గెట్ ఎలక్టెడ్ టు రాజ్యసభ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్. రాజ్యసభ మెంబర్స్ని స్టేట్ అసెంబ్లీ వాళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి ఆ పొలిటికల్ పార్టీకి ఏ స్టేట్లో అయితే ఎక్కువ స్ట్రెంత్ ఉందో ఆ స్టేట్ నుంచి నీకు రాజ్యసభ సీట్ ఇచ్చింది. హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎథికలీ అండ్ మారలీ ఈజ్ డిఫరెంట్ క్వశ్చన్, బట్ లీగలీ ఇట్ ఈస్ రైట్. చట్టబద్ధంగా అది రైట్. ఓకే, అసలు వాళ్ళు ఎవరు నీకు ఇంట్రడ్యూస్ అయి ఉండకపోవచ్చు, ఆ పీపుల్ నీకు ఇంట్రడ్యూస్ అయి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ ఇన్ అస్సాం, దే హ్యావ్ ఓటెడ్ దర్ ఎమ్మెల్యేస్. సో ఆ పీపుల్కి నువ్వు తెలియకపోవచ్చు, ఆ ఎమ్మెల్యేస్కి నువ్వు తెలియకపోవచ్చు. దిస్ ఇస్ హౌ థింగ్స్ గో ఇన్ అవర్ సెటప్. కమింగ్ బ్యాక్ అగైన్, అండ్ there is one article in the Indian Constitution which deals with Prime Minister-President relationship. Should never forget that article, that is Article 78. Article 78. According to Article 78, Prime Minister should communicate important government decisions and other things to the President. 78 ప్రకారం Prime Minister Presidentకి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. Article 78. అలానే స్టేట్ లెవెల్లో Article 167. Article 78, Article 1 of the Prime Minister to furnish information to the President. 167 ప్రకారం duty of the CM to furnish information to the Governor. So here comes an issue. Article 78 జనరల్గా ఎక్కువ న్యూస్లోకి రాదు, కానీ when Rajiv Gandhi was the Prime Minister, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇండియాలో ఒక న్యూస్ వచ్చింది, బోఫోర్స్ గన్ స్కామ్ జరిగింది అని. అప్పుడు ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ ఆయన ఏమనుకున్నారంటే రాజీవ్ గాంధీ వచ్చి తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. But Rajiv Gandhi have not turned up to the president. And president, it seems, there was a news, consulted constitutional experts to dismantle Rajiv Gandhi government based on Article 78. Article 78ni base చేసుకుని ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేశారంట, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశం ఉందా నేను అని. అర్థమైందా? ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, మీకు తెలిసే ఉంటుంది, Article 167 సేమ్ స్టేట్స్లో ఒక 4 years బ్యాక్ అనుకుంటా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణ. కేసీఆర్ని మన చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని పిలిచి హీ ఆస్క్డ్ వాట్ హెస్ హ్యాపెండ్. గవర్నర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర నరసింహన్ అని పిలిచి అడిగారు. సో ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద సీఎంస్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఇలాంటి జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ హ్యావ్ పవర్స్. ఆర్టికల్ 167, ఇక్కడ ఆర్టికల్ 78, 78. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు అగైన్, ఇన్ ద పార్లమెంట్ యూ హ్యావ్ సర్టెన్ టర్మ్స్. పార్లమెంట్లో బేసిక్గా కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని అర్థాలు ఉంటాయి. ఫస్ట్ యూ షుడ్ నో దట్. అండ్ అన్ఫార్చునేట్లీ those who don't know the basic etiquette in the parliament and the basic systems in the parliament will sit in the parliament most of the times. చాలామంది ఎన్నికయ్యేటప్పటికి ఏం తెలియవు, కొంతమందికి ఎన్నికయ్యాక కూడా ఏమీ తెలియవు. అండ్ మీకు తెలుసో లేదో క్లాసులు పెడతారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎంపీస్కి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. ఐ హ్యావ్ సీన్ 3 years బ్యాక్
4 years బ్యాక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్ద హోర్డింగ్ చూశాను, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఫస్ట్ టైం ఎంపీస్ అని. ఓకే, మన క్లాసులు జరిగినట్టే వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్తారో తెలుసా? ఎవరైతే సీనియర్ పార్లమెంటేరియన్స్ ఉంటారో వాళ్ళు, లేకపోతే లోక్సభలో సెక్రటరీ జనరల్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ప్రొసీజర్స్ గురించి చెప్తారు. అసలు బేసిక్ టర్మినాలజీ ఏంటి, బేసిక్ ప్రొసీజర్ ఏంటి అని. ఫస్ట్ రిమెంబర్, మనకి ఇట్లా చైర్స్ కుర్చీలు ఉంటాయి, ఎవరు ఏ టైంలో వస్తే వాళ్ళు కూర్చోవచ్చు కదా. ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్, యువర్ చైర్స్ ఆర్ ఇయర్ మార్క్డ్ ఫర్ యూ. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ కూర్చోవాలి, హోమ్ మినిస్టర్ ఎక్కడ కూర్చోవాలి, ఏ ఎమ్మెల్యేస్ ఎంపీస్, ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అక్కడ లోక్సభ రాజ్యసభలో కానీ ఎవరి చైర్ వాళ్ళకే ఉంటుంది, అంటే ఎవరి సీటింగ్ వాళ్ళకే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ నో. సెకండ్ థింగ్ ఈస్, ఇన్ పార్లమెంట్ దిస్ అ వర్డ్ కాల్డ్ కోరం. QUORUM. పార్లమెంట్లో ఒక పదం ఉంది, దాని పేరు కోరం అనమాట. ద మినిమమ్ స్ట్రెంగ్త్ యూ రిక్వైర్ టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ ఇస్ కాల్డ్ కోరం. సభ నడపడానికి కావాల్సిన కనీస హాజరు. ద మినిమమ్ స్ట్రెంగ్త్ విచ్ యూ రిక్వైర్ టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ ఇస్ కాల్డ్ కోరం. ఓకే, కోరం ఈజ్ 10%, 10%. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు, సభ చాలా పల్చగా ఉంటుంది, అక్కడక్కడ ఉంటారు, వెరీ మినిమల్ ప్రెజెన్స్ ఉంటుంది. ఒక్కోసారి గమనించారా? ఖాళీ ఉంటాయి సీట్లన్నీ. వెరాజ్ ఇన్ బడ్జెట్ సెషన్, ఇఫ్ వెన్ దెర్ ఇస్ అ బిల్, కాంట్రవర్షియల్ డిస్కషన్, అప్పుడు మాత్రం సభ ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు సభ చాలా వెల్తీగా ఉంటుంది కదా. సో దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ కోరం. కోరం మీన్స్ ద మినిమమ్ స్ట్రెంగ్త్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ ఇస్ కాల్డ్ కోరం. 10% కోరం అన్నమాట. అదే దెర్ ఆర్ పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి, ఇన్ హౌస్ కమిటీస్ లాగా కమిటీస్ ఉంటాయి. టు కండక్ట్ ద పార్లమెంటరీ కమిటీ ద కోరం ఈజ్ 1/3, 1/3. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ నడపడానికి 10% అయితే, పార్లమెంటరీ కమిటీస్ అయితే 1/3, 1/3% రావాలి. 1/3 presence should be there. Okay, this is a difference. Remember, this is the question in prelims. And coming back, summon means calling for the session. Session start అవుతుంది ఈ పలానా రోజు. This is called summoning. President will summon. President will summon. Summon అంటే పిలవటం, summoning అంటే asking to come, warranting to come. SUMMON, summon. And prorogue, PROROGUE. Prorogue means ending of the session. Prorogue means ending of the session. Summoning means calling for the session. Prorogue means ending of the session. Dissolve. The word dissolve is used only for Lok Sabha. Dissolve. The word dissolve is used only for Lok Sabha. Dissolve అనే మాట కేవలం లోక్సభకు మాత్రమే వాడతారు. సమ్మన్, prorogue, dissolve. ఇంకా 2 పదాలు ఉన్నాయి, adjournment, adjournment, sign day. Adjournment, sign day. Adjournment means giving a temporary break. ఓకే, కొంత బ్రేక్ ఇవ్వటం. adjourn, sign day అంటే తిరిగి ఎప్పుడు కలుసుకోవాలో టైం చెప్పకుండా, వితౌట్ గివింగ్ ఫర్దర్ డేట్ అండ్ టైం, ఇఫ్ యూ కాల్ ఆఫ్ ద సెషన్, సిట్టింగ్ ఆపితే దాన్ని adjourn, sign day అంటారు. Adjournment or adjourn, sign day is done by speaker or chairman. అంటే వాయిదా వేయటం. adjournment ఆ సెషన్ జరిగేటప్పుడే కొంత వాయిదా వేసి, రేపో ఎల్లుండో డేట్ ఇవ్వకుండా వాయిదా వేస్తే, వితౌట్ గివింగ్ ఫర్దర్ డేట్, ఇఫ్ యూ పోస్ట్పోన్, ఇట్ ఈస్ కాల్డ్ adjourn, sign day. SINEDIE. ఇట్స్ కాల్డ్ adjourn, sign day, లేకపోతే adjourn. Summon, prorogue, dissolve, adjourn, sign day. All these words are used in parliament.
For example, there are certain words like maiden speech. Maiden speech means first speech. M-A-I-D-E-N, maiden speech. Maiden speech means first speech. And Lok Sabha is presided by speaker, and there will be deputy speaker also. Lok Sabhani ప్రిసైడ్ చేసేది స్పీకర్, స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్. వాళ్ళిద్దరు లేకపోతే దెర్ విల్ బి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్. ఒక సీనియర్ మోస్ట్ ప్యానల్ ఉంటారు. ఫస్ట్ బేసికల్గా స్పీకర్, డెప్యూటీ స్పీకర్. రాజ్యసభ ఇస్ ప్రిసైడెడ్ బై చైర్మన్, డెప్యూటీ చైర్మన్. అండ్ కమింగ్ టు స్పీకర్, speaker belongs to a political party. Speaker is a member of Lok Sabha. Speaker ఒక రాజకీయ పార్టీకి చెందిన వాడే. స్పీకర్ లోక్సభలో మెంబర్. అలానే స్టేట్ అసెంబ్లీలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఇండియా ఆఫ్టర్ ద మీటింగ్ అంటే జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, after the general elections, the house will be convened for session. There will be a person who is appointed by the president as speaker pro tem or pro tem speaker. PROTEM, speaker pro tem or pro tem speaker. Pro tem speaker will take oaths avanni. Till the speaker gets elected, ప్రోటెమ్ స్పీకర్ ఉంటారు ఒక 2-3 days 5 days అలా. దెన్ స్పీకర్ విల్ బి ఎలక్టెడ్ ఇన్ ద హౌస్. హౌస్ ఎలక్ట్ చేసుకుంటుంది స్పీకర్ని, మెజారిటీ ఎలక్ట్ చేసుకుంటారు. జనరల్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసలేదు స్పీకర్ షుడ్ బి ఫ్రమ్ రూలింగ్ పార్టీ అని. నోవేర్ ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ స్పీకర్ షుడ్ బి ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ స్పీకర్ రూలింగ్ పార్టీ అని చెప్పి రాసి లేదు. బట్ జనరల్గా one amongst the members will be elected. Who should be this one? Majority ఉంది రూలింగ్ పార్టీ కదా, రూలింగ్ కోalitionే కదా. సో ఆటోమేటికలీ జనరలీ వాళ్ళలోనే ఎన్నికవుతారు. అసలు జనరల్గా ఎక్సెప్షన్ ఉండదు. బయట వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళని స్పీకర్ చేయరు. ఒక్క ఎక్సెప్షన్ జరిగిందంట, సంగ్మా వేరే పార్టీ అయినా ఆయన చేశారు. రూలింగ్ పార్టీ రూలింగ్ కోalition లేకపోయినా జనరల్గా చేయరు. జనరల్గా హీ విల్ బీ ఫ్రమ్, ఎందుకంటే యూ ఆల్ నో ప్రాక్టికల్లీ స్పీకింగ్ స్పీకర్ దో బిలాంగ్స్ టు ఏ పొలిటికల్ పార్టీ హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్. కానీ ఇప్పుడు మనం స్పీకర్ పాత్ర చూస్తే స్టేట్ అసెంబ్లీస్లో కానీ లోక్సభలో కానీ చాలా పక్షపాతం కనపడుతుంది. యూ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ పార్షియాలిటీ, రైట్? And speaker they feel that should be from one among them. Ruling party lonche vastaru, either ruling party or ruling coalition. So this is how things are going. And speaker, say for example in Britain la speaker once he get elected he should resign from the party. Once he get elected he should resign from the party. Ikkada Britain lo, India lo there is no rule. Speaker will continue as a party member, speaker will continue as a party MP, and speaker will be holding a speaker's post. And one more interesting thing, speaker will continue to be a speaker even the house gets dissolved. Lok Sabha dissolve aina sare speaker post dissolve avadu till the new Lok Sabha gets elected. కొత్త లోక్సభ ఎన్నికయ్యేదాకా పాత స్పీకరే కంటిన్యూ అవుతాడు. డోంట్ థింక్ దట్ స్పీకర్స్ పోస్ట్ విల్ ఎండ్ విత్ ద డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇన్ ప్రిలిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీకర్ అనుకోండి, లోక్సభ మీరందరూ లోక్సభ హౌస్ డిజాల్వ్ అయిపోయింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి హౌస్ డిజాల్వ్ అయిపోయింది. నా పోస్ట్ ఎండ్ అవుతుందో అవ్వదు. కొత్త ఎలక్షన్స్ అయ్యి కొత్త సభ కన్వీన్ అయ్యే క్షణం వరకు నేనే స్పీకర్. అండ్ speaker can be removed same by Lok Sabha by a resolution.
స్పీకర్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ డ్యూరింగ్ ద రిమూవల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద స్పీకర్ షుడ్ నాట్ సిట్ ఇన్ హిజ్ ఓన్ ప్రొసీడింగ్స్. స్పీకర్ రిమూవ్ చేసేటప్పుడు తన ప్రొసీడింగ్స్ తనే ప్రిసైడ్ చేసుకోకూడదు, డిప్యూటీ స్పీకర్ కూర్చోవచ్చు. అండ్ వైల్ యు ఆర్ రిమూవింగ్ ద స్పీకర్ త్రూ ఏ రెజల్యూషన్, ఆ రెజల్యూషన్ డిస్కషన్లో యూ షుడ్ నాట్ పుట్ అన్నెసరీ అవర్మెంట్స్ ఆన్ స్పీకర్. యూ షుడ్ ఓన్లీ కన్ఫైన్ టు వాట్ యూ హ్యావ్ మేడ్ ఇన్ దట్ రెజల్యూషన్. స్పీకర్ రిమూవల్ తీర్మానం చేస్తే ఆ తీర్మానంలో ఏది రాస్తుందో అదే డిస్కస్ చేయాలి, కానీ స్పీకర్ గురించి చెత్తగా మాట్లాడకూడదు. అండ్ దెర్ ఇస్ నో స్పెషల్ క్వాలిఫికేషన్ ఫర్ ద స్పీకర్ పోస్ట్. స్పీకర్ పోస్ట్కి కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ కానీ స్పెషల్గా కాన్స్టిట్యూషన్ రావాలి లేదా లోక్సభ రూల్స్లో ఎగ్జామ్ పెట్టాలి అని ఏం లేదు. ఓకే, రెగ్యులర్గా ఎంపీ ఎవరో వాళ్ళే స్పీకర్ అవ్వచ్చు. నో అదర్ స్పెషల్ క్వాలిఫికేషన్. బట్ జనరలీ parties will see seniority and decency, decorum. The man or the person with well versed rules should become the speaker. జనరల్గా స్పీకర్ ఎవరు అవ్వాలి, ఏం చదువుకునే వాళ్ళు అవ్వాలి ఎక్కడ లేదు, కానీ కొంచెం విఘ్నత కలిగిన వ్యక్తిని స్పీకర్గా పెడతారు. మరి నోరు కంట్రోల్ లేని వ్యక్తిని అలాంటి వాళ్ళు తీసుకొచ్చి స్పీకర్గా పెడితే డేంజర్ అవుతుందండి. సో స్పీకర్ ఎరాటిక్గా ఎసెంట్రిక్ బిహేవియర్, యాంగ్రీ బిహేవియర్ అలా ఉండకూడదు. అలానే స్పీకర్ విల్ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ కాస్టింగ్ ఓట్ వెన్ ఇన్ కేస్ ఆఫ్ టై అయినప్పుడు స్పీకర్ కాస్టింగ్ ఓట్ వేస్తారు. స్పీకర్ నీడ్ నాట్ టెల్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ హీ హెస్ ఓటెడ్. ఎవరికి ఎందుకు ఏ గ్రౌండ్స్ మీద ఓటేసారో చెప్పక్కర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ టై స్పీకర్ కెన్ గివ్ హిస్ కాస్టింగ్ ఓట్. టై అయిన పక్షంలో స్పీకర్ కాస్టింగ్ ఓట్ ఇస్తారు. కమింగ్ బ్యాక్ స్పీకర్కి, స్పీకర్ విల్ అపాయింట్ ద చైర్మన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ వేరియస్ పార్లమెంటరీ కమిటీస్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్, స్టేట్ లెవెల్లో మనకు జాయింట్ సిట్టింగ్ లేదు, సెంట్రల్లో పార్లమెంట్కి జాయింట్ సిట్టింగ్ ఉంది. జాయింట్ సిట్టింగ్ మీన్స్ combining both Lok Sabha and Rajya Sabha, convening the same session is called joint sitting. లోక్ సభని రాజ్యసభని కలిపి కూర్చోబెట్టి ఓటేయించడాన్ని, ఒక విషయమే డిస్కస్ చేసి ఓటేయించడాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. ఇట్స్ కాల్డ్ జాయింట్ సిట్టింగ్. ఆర్టికల్ 108 of the Indian Constitution deals with joint sitting. Never forget this article 108. Article 108 joint sitting, and speaker will preside over joint sitting. Who will preside? Who will chair over joint sitting? Speaker. If not speaker, deputy speaker. Rules of Lok Sabha will apply in the joint sitting. Joint sitting లో Lok Sabha rules apply అవుతాయి. ఓకే, కానీ జాయింట్ సిట్టింగ్ ఇస్ అ బయాస్డ్ సిట్టింగ్. యు నో వై? అదొక పక్షపాతం అన్నమాట. లోక్సభలో 543, 544, 45 మంది ఉంటారు. రాజ్యసభలో 250 మంది ఉంటారు. జాయింట్ సిట్టింగ్లో అందరినీ కూర్చోబెడితే ఓట్లు ఏంటంటే ఎవరు ఎక్కువ ఓట్లు వస్తాయి? లోక్సభ. బై ద అడ్వాంటేజ్ ఆఫ్ న్యూమరికల్ మెజారిటీ. జాయింట్ సిట్టింగ్లో కంబైన్డ్ మెజారిటీ చూస్తారు, జాయింట్ మెజారిటీ చూస్తారు. సో లోక్సభ ఏదనుకుంటే అదే మోస్ట్లీ జరుగుతుంది జాయింట్ సిట్టింగ్లో. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్, 108 ఆర్టికల్ జాయింట్ సిట్టింగ్. స్పీకర్ ప్రిసైడ్ అవుతారు జాయింట్ సిట్టింగ్. అదేవిధంగా స్పీకర్ పవర్స్ ఇంకొక పవర్. ఆర్టికల్ 109, 110 డీల్స్ విత్ మనీ బిల్. 110 డీల్స్ విత్ డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఆర్టికల్ 110 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 110 మనీ బిల్ యొక్క నిర్వచనం చెప్తుంది అనమాట. 109 డీల్స్ విత్ ప్రొసీజర్ ఫర్ పాసింగ్ ఆఫ్ మనీ బిల్. 109 ప్రొసీజర్ ఫర్ పాసింగ్ ఆఫ్ మనీ బిల్. ఇక్కడ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్ ఈజ్ సర్టిఫైడ్ బై ద స్పీకర్. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని ఎవరు సర్టిఫై చేస్తారు అంటే స్పీకర్. ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ద స్పీకర్. అండ్ రిమెంబర్, speaker certification with respect to money bill, can it be questioned in the court of law or not, is under sub judice. అంటే
స్పీకర్ ఒక మనీ బిల్ అని సర్టిఫై చేసింది, కోర్టులో క్వశ్చన్ చేయించా లేదా అనే దాని మీద ఆధార్ కేసు విషయంలో ఇంకా మనీ బిల్ ఇష్యూలో క్లారిటీ లేదు. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ద స్పీకర్ సర్టిఫికేషన్ ఈజ్ ఫైనల్, బట్ నో అథారిటీ ఈజ్ అబోవ్ కాన్స్టిట్యూషన్. స్పీకర్ తప్పుగా నిర్ణయం తీసుకుంటే కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా లేదా? ఇఫ్ స్పీకర్ టేక్స్ అ రాంగ్ డెసిషన్ అబౌట్ మనీ బిల్, whether it can be questioned in court of law or not is under consideration now. And remember, Aadhaar bill was certified as money bill. Why speaker tries to certify certain bills, though do not completely money bills, but still why speaker do that? Because in money bills, Rajya Sabha have very minimal role to play. మనీ బిల్స్ విషయంలో రాజ్యసభకి చాలా తక్కువ పాత్ర ఉంటుంది. రాజ్యసభ హ్యాజ్ ఏ మినిమం రోల్ టు ప్లే. A money bill can be introduced only in Lok Sabha. మనీ బిల్ లోక్సభలోనే ప్రవేశపెడతారు. After passing in Lok Sabha, it will be transmitted to రాజ్యసభ. లోక్సభలో పాస్ అయ్యాక రాజ్యసభకి ట్రాన్స్మిట్ అవుతుంది. రాజ్యసభ within 14 days can discuss it, can pass it or can suggest some amendments. If not within 14 days, it is presumed to be passed by both the houses. మనీ బిల్ని రాజ్యసభకి వెళ్ళాక 14 రోజుల లోపల పాస్ చేయాలి. 14 రోజుల లోపల పాస్ చేయకపోతే రెండు సభల మీద పాస్ అయిపోయినట్లు లెక్క. రాజ్యసభ కెన్ ఇట్ సజెస్ట్ అమెండ్మెంట్స్ టు మనీ బిల్? ఎస్, షూర్లీ. రాజ్యసభ మనీ బిల్కి సవరణలు చెప్పొచ్చా? కెన్ రాజ్యసభ సజెస్ట్ అమెండ్మెంట్స్ టు మనీ బిల్? ఎస్, బట్ ఇట్ ఈజ్ అప్ టు ద లోక్సభ టు యాక్సెప్ట్ దమ్ ఆర్ నాట్. కానీ అవి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది లోక్సభ ఇష్టం. రాజ్యసభ కెన్ సజెస్ట్ అమెండ్మెంట్స్ టు మనీ బిల్, బట్ ఇట్ ఈజ్ అప్ టు ద లోక్సభ టు యాక్సెప్ట్ దమ్ ఆర్ నాట్. వాటిని ఆమోదించాలా లేదా అనేది లోక్సభ ఇష్టం. ఓకే, సో when the government do not have the majority in రాజ్యసభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ గవర్నమెంట్కి మెజారిటీ లేకపోతే దే విల్ పాస్ సర్టెన్ బిల్స్ యాజ్ మనీ బిల్స్. బికాస్ స్పీకర్ ఈజ్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ. స్పీకర్ దాన్ని స్టాంప్ చేస్తారు మనీ బిల్లు అని. దరిద్రం ఏంటంటే స్పీకర్లో ఈ రాజకీయ పక్షపాతం పోవట్లేదు. Once they become speaker, they should be impartial. But unfortunately in India, they are becoming more partial, more partisan. మీరు ఇప్పుడు వినే ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో మండలి రద్దు అవుతుందా? ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు, లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయాలనుకుంటున్న సీఎం. న్యూస్ వస్తున్నాయా బయటికి? వాట్ ఫర్? అసలు ఏంటిది? ఈ స్టోరీ ఏంటి? Listen. Unlike in center అంటే కేంద్రంలో 2 houses is compulsory. Bicameral legislature is compulsory. States law, it is optional. If you want it, you can have. If you don't want it, you can abolish. Again, if you want it, you can have it. నీకు కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. కౌన్సిల్ స్టేట్స్లో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు హ్యావ్ 2 houses. ఇండియాలో రాష్ట్రాల్లో 2 సభలు ఉండటం ఖచ్చితంగా అవసరం లేదు. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టార్ మార్క్ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టడాన్ని, లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేయడాన్ని 169 డిసైడ్ చేస్తుంది. అకార్డింగ్ టు 169, స్టేట్ అసెంబ్లీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ విత్ 2/3 మెజారిటీ present and voting and majority of the total strength of the house that it needs to have a legislative council. ఆ రాష్ట్ర అసెంబ్లీ కనుక స్పెషల్ మెజారిటీతో, స్పెషల్ మెజారిటీ అంటే 2/3 వంతు ప్రజెంట్ అయిన వాళ్ళు లేదు, మరియు
ఆ టోటల్ సభలో మెజారిటీ ఒప్పుకొని పంపిస్తే 2/3 అలాంగ్ విత్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ పంపిస్తే పార్లమెంట్ బై ఏ సింపుల్ మెజారిటీ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఫైనల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేయాల్సింది, అబాలిష్ చేయాల్సింది పార్లమెంటే, కానీ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, సింపుల్ మెజారిటీ అనమాట అది. సో హూ విల్ క్రియేట్ ఆర్ అబాలిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్? పార్లమెంట్. హూ విల్ రికమెండ్ ఫర్ ఇట్? బై రెజల్యూషన్ స్టేట్ అసెంబ్లీ. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఇదంతా ఎక్కడుంది? 169. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే రేపు పొద్దున లెజిస్లేటివ్ అసెంబ్లీ మూసేయరు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. స్టేట్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్కి వెళ్తే పార్లమెంటు పాస్ చేస్తారనమాట. అది అకార్డింగ్ టు ఆర్టికల్ 169. పార్లమెంట్ పాస్ చేస్తున్నా దీనికి రాజ్యాంగంతో సంబంధం ఉన్న, ఇట్ హ్యాస్ అ రిలేషన్ విత్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. స్టేట్ అసెంబ్లీ అబాలిషన్ క్రియేషన్ do not come under constitutional amendment, though it comes under the provisions of the constitution. It itself is a prelims question. పార్లమెంట్ ఒక స్టేట్ అసెంబ్లీ తీర్మానంతో ఒక కౌన్సిల్ని క్రియేట్ చేసింది. ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? నో. ఇట్ డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? ఆర్టికల్ 169. కమింగ్ బ్యాక్ అగైన్, జనరల్గా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పీకర్. అండ్ వన్ మోర్ పాయింట్ అబౌట్ స్పీకర్, యాంటీ డిఫెక్షన్ లా. జనరల్గా పార్లమెంట్లో డిస్క్వాలిఫికేషన్స్ ఆర్టికల్ 102, 103, మిగతా అన్ని డిస్క్వాలిఫికేషన్స్ దట్ 102, 103. కానీ విత్ రెస్పెక్ట్ టు యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు 10th షెడ్యూల్, స్పీకర్ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ. స్పీకర్ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హూ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ? స్పీకర్. సో జాయింట్ సిట్టింగ్ ప్రిసైడ్ చేసే స్పీకర్, అండ్ మనీ బిల్ డిసైడ్ చేసేది స్పీకర్, సర్టిఫై చేసే స్పీకర్. యాంటీ డిఫెక్షన్ లా గురించి డెసిషన్ తీసుకునేది స్పీకర్. సో హౌ పవర్ఫుల్ ద స్పీకర్ ఈజ్. ఓకే, దిస్ ఇస్ ద స్పీకర్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్. స్పీకర్, కాన్సెప్ట్ ఆఫ్ స్పీకర్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్. అలానే ఇఫ్ యూ గో విత్ రాజ్యసభ, ఇన్ రాజ్యసభ వీ హ్యావ్ చైర్మన్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ you have also deputy chairman, deputy chairman. So we have bicameral legislature, Lok Sabha and Rajya Sabha. Lok Sabha is directly elected, Rajya Sabha is indirectly elected. Lok Sabha is presided by speaker, Rajya Sabha is presided by chairman. And Lok Sabha strength, see, it is as on today 543. The maximum strength is 552. But as on today it is 543. Rajya Sabha 250. Lok Sabha, there will be nomination of 2 Anglo-Indians. Even now they are removing that clause. ఈ క్లాజ్ కూడా రిమూవ్ చేయబోతున్నారు. ఆంగ్లో ఇండియన్స్ కంపల్సరీ క్లాజ్ అనమాట. ఆంగ్లో ఇండియన్ పాపులేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఆంగ్లో ఇండియన్స్ని తీసేయబోతున్నారు. ఓకే, సో ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు? హూ ఆర్ దీస్ ఆంగ్లో ఇండియన్స్? One of their parents should be European origin. యూరోపియన్ ఆరిజిన్, బ్రిటిష్ ఆరిజిన్ కాదు, యూరోపియన్ ఆరిజిన్. బ్రిటిష్ వాళ్ళు అయ్యుండొచ్చు, ఎవరైనా సరే యూరోపియన్ ఆరిజిన్ పేరెంట్స్ ఉండి ఒక పేరెంట్ ఉంటే వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. చాలామంది ఆంగ్లో ఇండియన్స్ తక్కువైపోతున్నారు అంటున్నారు, సెన్సస్లో కూడా తక్కువ ఉన్నారు అంటున్నారు. బట్ ఆంగ్లో ఇండియన్స్ ఏమో తప్పు అని గొడవ చేస్తున్నారు. సో లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్ విల్ బి nominated if they are not adequately represented. State assemblies lo 1 Anglo-Indian will be nominated if they are not adequately represented. కానీ ఈ Anglo-Indians ఎంతమంది ఈ నామినేషన్ గురించి సెన్సస్లో తక్కువ పాపులేషన్ వచ్చినా కానీ నామినేషన్లో వీళ్ళు ఇచ్చేయట్లేదు అంటే Anglo-Indians బాగా గొడవ చేస్తున్నారు. నౌ దే ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ మొత్తం Anglo-Indian రిప్రజెంటేషన్ గురించి చేంజ్ చేసేస్తున్నారంట, తీసేస్తున్నారంట ఈ క్లాజ్. ఎందుకు ఆంగ్లో ఇండియన్స్ అవసరం లేదు, తక్కువ అయిపోయారు వాళ్ళ పాపులేషన్, ఈ క్లాజ్ వాళ్ళకి సపరేట్గా అవసరం లేదు అని చెప్పి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ యు నో ద ఫేమస్ పర్సన్ డెరెక్ ఓ బ్రెయిన్, విన్నారా? చిన్నప్పుడు క్విజ్లో వచ్చేవాడు డెరెక్ ఓ బ్రెయిన్. ఆయన కూడా ఆంగ్లో ఇండియన్. ఈజ్ ఆల్సో
ఆంగ్లో ఇండియన్ అనమాట. సో దట్ వాజ్ మిస్సింగ్. ఆంగ్లో ఇండియన్ కాన్సెప్ట్ కూడా మనకి వెళ్ళిపోబోతుంది అని చెప్పి ఒక కొత్త న్యూస్ వస్తుంది. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు. అండ్ రాజ్యసభలో యాజ్ ఐ టోల్డ్ యూ 12 విల్ బి నామినేటెడ్. 12 మంది నామినేట్ అవుతారు. See, coming to Anglo Indians, the provision is Article 331, 331. Article 331 says, representation of the Anglo-Indian community in the House of the People. Article 331, representation of the Anglo-Indian community in the House of the People. And Article 333 says, representation of Anglo-Indians in legislative assemblies. 331లోనేమో లోక్సభలో Anglo-Indian representation, 333లోనేమో legislative assembliesలో Anglo-Indian representation. 331 and 333. These two articles are very, very, very important for exam because very soon they are going to be repealed. చాలా తొందరలో దీన్ని రిపీల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఓకే, జస్ట్ రిమెంబర్. And next thing, the duration of the houses. అసలు లోక్సభ డ్యూరేషన్ ఏంటి, రాజ్యసభ డ్యూరేషన్ ఏంటి? అండ్ 82 డీల్స్ విత్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. ఆర్టికల్ 82 డీల్స్ విత్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. సో డీలిమిటేషన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్. డీలిమిటేషన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్. మనం నియోజకవర్గాలు దీనిలో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ జనాభా పట్టి విల్ హ్యావ్ మనం గమనిస్తుంటాం ఒక టెరిటరీ భూభాగం ఎంత ఏంటి పరిస్థితి అని. అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీస్ ఫాలో ద పాపులేషన్ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్. 1971 సెన్సస్ బేస్ చేసుకుని ఇప్పటికీ చాలా ఉన్నాయి. We have made small changes in 2001, but basically 1971. So recently, our former President Pranab Mukherjee called that India needs 1000 Lok Sabha seats. India needs 1000 Lok Sabha seats. బ్రిటన్లో చిన్న కంట్రీ 650 ఉన్నాయి. ఇండియాలో ఏంటిది ఇంత తక్కువ రిప్రజెంటేషన్ అని చెప్పి. సో డీలిమిటేషన్లో మనం మార్పులు తీసుకురావాలి. సో ఉన్న పాపులేషన్కి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో 10 లక్షల మంది ఉంటారు, ఇంకో కాన్స్టిట్యున్సీలో 2 లక్షల మంది ఉంటారు. బట్ దెర్ విల్ బి సేమ్ 1 MP ఫర్ 10 lakh పీపుల్, అదర్ MP ఫర్ 2 lakh పీపుల్. బట్ బోత్ ద MPs హావ్ సేమ్ ఓట్ కదా. సో దెర్ ఇస్ నో అడిక్వేట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా. ప్రాపర్గా లేదు ఇండియాలో, నిష్పత్తి ప్రకారం లేదనమాట. ఎక్కువ జనాభాకి ఒక MP, తక్కువ జనాభాకి ఒక MP అనమాట. అసలు అడిక్వేట్ అనేది సరిగ్గా లేదనమాట. సో వీ నీడ్ టు చేంజ్ ఇట్. దీన్ని మార్చాలి. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ లోక్సభ సీట్స్. లోక్సభ సీట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి అని ఒక డిమాండ్ జరుగుతుంది. సో ప్రణబ్ ముఖర్జీ కాల్ టు మేక్ లోక్సభ సీట్స్ ఇంటూ 1000. 1000 సీట్లు తీసుకురావాలని ఆయన అన్నారు. ఎందుకంటే ప్రపంచంలో చిన్న చిన్న ప్రాంతాలకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇండియా లాంటి కంట్రీలో డైవర్సిఫైడ్ కంట్రీ. దానివల్ల లాభం ఏంటి తెలుసా? వాట్స్ ద యూజ్ ఆఫ్ దట్ డైవర్సిటీ అండ్ మోర్ పీపుల్. వీటి వల్ల ఒపీనియన్స్ బాగా పెరుగుతాయి. బట్ అట్ ద సేమ్ టైం డివిజన్నెస్ బాగా పెరుగుద్ది. 1000 మందిని కూర్చోబెడితే 500 మందిని కూర్చోబెడితేనే గొడవలు అవుతున్నాయి. 1000 మందిని కూర్చోబెడితే ఏం వద్దని ఆలోచించాలి మనం ఒకసారి. కానీ ఒకటి, ఉమెన్కి బెటర్ రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ అని ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 83, డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సి the life of Lok Sabha maximum is 5 years unless resolved earlier. ఒక లోక్సభ యొక్క జీవితకాలం maximum 5 years unless resolved earlier. అయితే ఓన్లీ ఆన్ వన్ అకేషన్, ఒకే ఒక్క సందర్భంలో లోక్సభ జీవితకాలం పెంచవచ్చు. ఓన్లీ ఆన్ వన్ అకేషన్ యూ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ. లోక్సభ లైఫ్ని ఒకే ఒక్క అంశంలో నువ్వు పెంచవచ్చు. దట్ ఈస్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. 1 year ఎట్ ఏ టైం. ఒక్కొక్కసారి 1 year పెంచుకుంటూ వెళ్ళొచ్చు.
డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, అది ఆర్టికల్ 83 క్లాజ్ 2 ప్రొవిజన్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 83 క్లాజ్ 2 ప్రొవిజన్ కింద లాస్ట్లో ప్రొవిజన్ ఉంటుంది, ప్రొవైడెడ్. సో ఈ ప్రొవిజన్ ప్రకారం ద లైఫ్ ఆఫ్ లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ 1 year ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ సందర్భంలో మాత్రమే లోక్సభ యొక్క జీవితకాలం పెంచొచ్చు, 1 year ఎట్ ఏ టైమ్, ఆర్టికల్ 83. లోక్సభ is a temporary body, రాజ్యసభ is a permanent body. రాజ్యసభ is a permanent body and Rajya Sabha will never get dissolved. The tenure of Rajya Sabha member is 6 years. The tenure of Rajya Sabha member is 6 years. 1/3 of Rajya Sabha members will retire for every 2 years. మీకు డౌట్ రావచ్చు కదా, ప్రతి ఒక్కళ్ళు 6 సంవత్సరాలు ఉండాలి, 2 ఏళ్ళకి ఒకసారి 1/3 మంది పోతారు, 1/3 అంటే యాడ్ అవుతారు. 1/3 విల్ గో, 1/3 విల్ యాడ్. ఫస్ట్ రాజ్యసభలో ఎవరు 2 ఏళ్ళు ఉన్నారు, ఎవరు 4 ఏళ్ళు ఉన్నారు, ఎవరు 6 ఏళ్ళు ఉన్నారు. అలానే ఫస్ట్ టైం వెన్ యూ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరు 2 ఏళ్ళు ఉన్నారు, ఎవరు 4 ఏళ్ళు ఉన్నారు, ఎవరు 6 ఏళ్ళు ఉన్నారు. లాటరీ తీస్తారు, లాటరీ, దే విల్ మేక్ ఏ లాటరీ. సో లాటరీ తీసి ఎవరు 2 ఏళ్ళు ఉండాలో, ఎవరు 4 ఏళ్ళు ఉండాలో, ఎవరు 6 ఏళ్ళు ఉంటారు. దిస్ హ్యాపెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం మనం. ఫస్ట్ టైం అలా చేస్తారు, నెక్స్ట్ టైం నుంచి 1/3 వెళ్తూ 1/3 యాడ్ అవుతూ వస్తారనమాట. సో రాజ్యసభ విల్ నెవర్ బి డిజాల్వ్. రాజ్యసభకి ఇది ఒక ఉంటుంది. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ మోర్ పవర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి 2-3 స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఏంటది? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. హౌ మెనీ ఆల్ ఇండియా సర్వీసెస్ యూ హ్యావ్? యూ హ్యావ్ 3 ఆల్ ఇండియా సర్వీసెస్. 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఆర్టికల్ 312 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, 312, ఆర్టికల్ 312 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ is very important for us. You know why? Article 312 deals with all India services. ఆర్టికల్ 312 ఆ అఖిల భారత సర్వీస్ గురించి చెప్తుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్, నువ్వు కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే రాజ్యసభ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ విత్ 2/3 మెజారిటీ present and voting. Then Parliament may by law can create a new all India service. రాజ్యసభ కనుక 2/3 మెజారిటీతో తీర్మానం పాస్ చేస్తే పార్లమెంటు చట్టం ద్వారా కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్, ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీస్, ఇలాంటి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు భవిష్యత్తులో. ఎవరు క్రియేట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయాలి? రాజ్యసభ. ఎవరు చట్టం పాస్ చేయాలి? పార్లమెంట్. దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అబౌట్ రాజ్యసభ. వన్ థింగ్. సెకండ్ థింగ్, జనరల్గా ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ 3 lists: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో పార్లమెంట్ లా చేయొచ్చా? నో, పార్లమెంట్ కెనాట్ మేక్ ఏ లా ఇన్ ద స్టేట్ లిస్ట్. బట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 249, ఆర్టికల్ 249 కింద if Rajya Sabha passes a resolution with 2/3 majority present and voting, if Rajya Sabha passes a resolution with 2/3 majority present and voting, then Parliament can make law in the state list. 249. So 312 Rajya Sabha powerful, 249 Rajya Sabha powerful. So don't think that Rajya Sabha certain issues పాపులర్ హౌస్ చేస్తుంది, మనీ బిల్ అండి, కానీ రాజ్యసభ కూడా పవర్ఫుల్లే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వై వీ నీడ్ ద అప్పర్ హౌస్, వై వీ నీడ్ ద సెకండ్ ఛాంబర్. ఎందుకు రాజ్యసభ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ అవసరం మనకి? వై వీ నీడ్ దెమ్? ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డైవర్సిటీ, రైట్? సో లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ దే గో విత్ పాపులిజం, ప్రజాకర్షిత పథకాల వైపు వెళ్తుంటాయి, ప్రజల్ని ఆకర్షించడానికి వెళ్తుంటాయి. బికాస్ దే ఫేస్ ఎలక్షన్స్, దే ఫేస్ డైరెక్ట్ ఎలక్షన్స్. కానీ రాజ్యసభ యాజ్ ఎ ఎల్డర్ హౌస్, ఎల్డర్లీ హౌస్, పెద్దల సభ కాబట్టి వాళ్ళు
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. దే చెక్ హేస్టీ లెజిస్లేషన్స్. దే కెన్ డిస్కస్ అండ్ డిబేట్ ఆన్ వేరియస్ ఇష్యూస్. దే విల్ గివ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ అడ్వైస్. వాళ్ళు ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇవన్నీ ఇస్తారు. అండ్ ఆల్సో 12 మంది నామినేటెడ్ ఉంటారు కదా, దే ఆర్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్. ఒక వాళ్ళ అంశాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చి అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో రాజ్యసభ ఖర్చు ఎక్కువ, రాజ్యసభ పొలిటికల్ అసైలం అని అంటారు, కానీ రాజ్యసభ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్, వెరీ ఇంపార్టెంట్. అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేద స్టేట్స్ అనుకో, స్టేట్స్ ఇన్ ఇండియా అరౌండ్ 10 to 11 states కెనాట్ అఫోర్డ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, కానీ వాళ్ళకి సర్వైవల్ కష్టంగా ఉంది. అలాంటప్పుడు కొన్ని స్టేట్స్ ఆప్ట్ చేసుకోకపోవచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. అది కూడా కొంచెం ఎల్డర్లీ హౌస్ అనమాట. మీకు తెలుసు రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే 30 years ఏజ్ ఉండాలి, లోక్సభ మెంబర్ అవ్వాలంటే 25 years ఏజ్ ఉండాలి. లోక్సభ మెంబర్కి 25, రాజ్యసభకి 30 అనమాట. ఓకే. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్, క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్. సిటిజన్ ఆఫ్ ఇండియా లోక్సభలో అయితే 25 years, రాజ్యసభలో అయితే 30 years, షుడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా. ఏ చట్ట ప్రకారం డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. తర్వాత స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 102 and 103, 102, 103, ఆర్టికల్ 102 and 103, ఆర్టికల్ 102 and ఆర్టికల్ 103 వినండి. 102 డీల్స్ విత్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్. లోక్సభ, రాజ్యసభ ఎంపీలుగా ఎలా అనర్హతకు గురవుతారు. 102 డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్, హౌ యూ విల్ గెట్ డిస్క్వాలిఫైడ్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 102 అనేది ఎలా డిస్క్వాలిఫికేషన్ అవుతారని రాస్తుందనమాట. మనం ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతే, ఇఫ్ యూ లూజ్ అవర్ సిటిజన్షిప్, ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేదా ఇఫ్ యు ఆర్ అన్సౌండ్ మైండ్ అంటే మెంటల్గా అన్సౌండ్ అయిపోతే, లేదా అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్ దివాలా తీస్తే, ఐపీ పెడితే, కోర్టు ఇంకా దివాలా తీసాడని డిక్లేర్ చేస్తే, లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వీటిలో డిస్క్వాలిఫికేషన్ అవుతారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆర్టికల్ 102లో ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 103 ప్రకారం ఎలక్షన్ కమిషన్ విల్ రికమెండ్ ద డిస్క్వాలిఫికేషన్ అండ్ ప్రెసిడెంట్ విల్ డిస్క్వాలిఫై. ఈ డిస్క్వాలిఫికేషన్స్ అని ఎవరు చూస్తారు? ఎలక్షన్ కమిషన్. హూ విల్ డిస్క్వాలిఫై ఫైనలీ? ప్రెసిడెంట్. సో ఇఫ్ ఎలక్షన్ కమిషన్ గివ్స్ a recommendation whether the president should follow it or not, yes. 103 ప్రకారం ఈ డిస్క్వాలిఫికేషన్స్ అన్ని విషయాల్లో ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే ప్రెసిడెంట్ అదే వినాలి. ప్రెసిడెంట్ షెల్ ఫాలో. ప్రెసిడెంట్ షెల్ రిమెంబర్ షెల్. ఇది గుర్తుపెట్టుకోండి. 103 ప్రకారం 102లో ఉన్న డిస్క్వాలిఫికేషన్ విషయంలో whatever the election commission says, the president shall follow. This might be our question. ఖచ్చితంగా ప్రెసిడెంట్ వినాలా? ఖచ్చితంగా వినాలి. The president shall follow. 102 and 103. 102 డిస్క్వాలిఫికేషన్. సిటిజన్షిప్ లేకపోయినా, అన్సౌండ్ మైండ్ అయినా, ఐపీ పెట్టినా, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చినా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఇట్స్ నాట్ దాట్ నీకు జీతం వచ్చే ఉద్యోగం అని కాదు. ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఐ గివ్ ఎగ్జాంపుల్స్. ద వర్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అని ఎక్కడా రాసలేదు. కానీ జయా బచ్చన్ 2006లో 2006లో షీ ఈజ్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ and also holding a post of chairman of UP Film Development Corporation. Jaya Bachchan, who is an MP of Rajya Sabha, she is holding an MP post of Rajya Sabha and also holding the chairman of UP Film Development Corporation.
So she was disqualified because she is holding this office of profit, యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అలానే కొంతమంది ఎమ్మెల్యేస్ వాళ్ళ పేరు మీద గవర్నమెంట్ రోడ్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారు, ఎమ్మెల్యేస్ అయి ఉండి వాళ్ళ పేరు మీద, వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ అనుకుంటుంది అనమాట. సో డిస్క్వాలిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ దే విల్ సీ. వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నువ్వు చేసే ఎమ్మెల్యే ఎంపీ పోస్ట్కి నీవు ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, దే విల్ సీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా. రెండు సపరేషన్ ఆఫ్ పవర్స్. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిస్క్వాలిఫై. ఎవరు డిస్క్వాలిఫై చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ అండ్ ఫైనల్ బీ డన్ బై ప్రెసిడెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే ప్రెసిడెంట్ అదే వినాలి. ఆర్టికల్ 102, 103 అండ్ ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 డీల్స్ విత్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే కాన్సెప్ట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ మోడల్. పార్లమెంటేరియన్స్కి కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉన్నాయి, ఇండివిజువల్లీ కలెక్టివ్లీ. See, collectively they have the right to conduct in camera proceedings. In camera proceedings అంటే closed proceedings. In camera అంటే ఎవరిని రానికుండా ప్రొసీడింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. They have the right to conduct in camera proceedings. In camera proceedings means closed proceedings. అలానే they have the right to punish for contempt of house for strangers. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తే కంటెంప్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇండివిజువల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ ఇన్ 4 walls ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ 4 గోడల మధ్య ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అలానే ఫ్రీడమ్ టు ఓట్, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు. అలా వెళ్ళేటప్పుడు అంటే ముందు అరెస్ట్ చేయొచ్చు స్పీకర్ పర్మిషన్తో. సి ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కెన్ బి అరెస్టెడ్. అరెస్ట్ చేయకూడదు. ఓన్లీ ప్రెసిడెంట్కి, గవర్నర్స్కి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. వైల్ ఇన్ ఆఫీస్ దే కెనాట్ బి అరెస్టెడ్ అని. వైల్ ఇన్ ఆఫీస్ దేర్ కెనాట్ బి ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ ఆన్ దెమ్ అని. ఆర్టికల్ 361 గివ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. ఆర్టికల్ 361 361 it gives a constitutional protection for president and governors. వాళ్ళని ఎవ్వరు అరెస్ట్ చేయలేరు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ షీల్డ్, రాజ్యాంగ కవచం అని చెప్పొచ్చు 361. కానీ ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయొచ్చు, సీఎంని అరెస్ట్ చేయొచ్చు, మినిస్టర్స్ని అరెస్ట్ చేయొచ్చు, ఎంపీస్ని అరెస్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చేసే ముందు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు స్పీకర్ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. దర్ ఇస్ ఎ ప్రాసెస్. సో ఆర్టికల్ 105 డీల్స్ విత్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ 107 డీల్స్ విత్ పాసింగ్ ఆఫ్ ద బిల్. పార్లమెంట్లో బిల్ ఎలా పాస్ చేస్తారు అని, బిల్ ఎప్పుడు ల్యాప్స్ అవుద్ది అని. ఓకే, లిసన్. వెన్ ఏ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ, when a bill is introduced in Lok Sabha, if Lok Sabha get dissolved, the bill will lapse. ఒక బిల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ అవుతే, లోక్సభ డిజాల్వ్ అయితే బిల్లు ల్యాప్స్ అవుద్ది. ఇఫ్ ఎ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ, పాస్డ్ ఇన్ లోక్సభ, వెంట్ టు రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ ఇన్ రాజ్యసభ, బిల్ విల్ ల్యాప్స్. ఒక బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళింది, లోక్సభ డిజాల్వ్ అయిపోయింది, బిల్లు ల్యాప్స్ అయిపోద్ది రాజ్యసభలో పాస్ కాకుండా ఉంటాయి. ఆ బిల్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ, బిల్లు రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయింది, ఇట్ వోంట్ ల్యాప్స్ బికాస్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. సో ఇవన్నీ ఆర్టికల్ 107లో ఉన్నాయి. ఆర్టికల్ 107 పాసింగ్ ఆఫ్ ద బిల్స్, 108 జాయింట్ సిట్టింగ్, 109 ప్రొసీజర్ ఫర్ పాసింగ్ ద మనీ బిల్, 110 definition of money bill, article 111 assent of the president to the bills, article 111 assent of the president to the bills, article 112 annual financial statement, also called budget, which we are going to have on February 1st. కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే మాట లేదు, 112లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే మాట ఉంది. And coming back again, in our parliament we have a concept called
క్వశ్చన్ అవర్. పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగొచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ అవర్. Questions are two types, starred questions, unstarred questions. When a question is earmarked with asterisk mark, it's called a starred question. When a question is not given that asterisk mark, it's called unstarred question. Parliament lo questions అడగొచ్చు. MPs అడుగుతారు. That's the right to ask questions because legislature have the right to ask the executive. The executive is responsible to the legislature. For starred questions, you should give oral replies. For unstarred questions, written replies. Starred questions ki oral replies, unstarred questions written replies ఉంటాయి. Generally starred questions అంటే భయపడతారు మినిస్టర్స్. You know why? Floor of the house లో ఓరల్గా చెప్పాలి, వాళ్ళు ఇంకా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కమాండ్ ఆన్ ద ఇష్యూ అండ్ యూ షుడ్ హ్యావ్ డన్ జస్టిస్ ఫర్ ద ఇష్యూ అనమాట. అప్పుడే నువ్వు ఓరల్గా చెప్పగలవు, ఎందుకంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ రిప్లై ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అడగటం డైరెక్ట్గా లేసి అడగరు ఎవరు పడితే వాళ్ళు. ముందే నోటీస్ ఇవ్వాలి, ముందే టైం ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ ప్యాటర్న్ బట్టి షార్ట్ నోటీస్ క్వశ్చన్సా ఎలాంటి క్వశ్చన్స్ చూసి స్పీకర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ముందే మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేసి ఇస్తారు. అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను తక్కువ లేవరు. అండ్ వీ హ్యావ్ ప్రాక్టీస్ కాల్డ్ 0 hour. మనకు ఒక ప్రాక్టీస్ ఉంది, దాని పేరు 0 hour. మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 12 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని 0 hour అంటారు. సో చాలామంది దీన్ని ఏం అర్థం చేసుకుంటారంటే 0 hourలో ఏదైనా అడగొచ్చు అని. అలా లేదు, 10 లోపే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఒక స్లిప్ ఉంటుంది, ఆ పింక్ కలర్ స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో ఏం క్వశ్చన్ అడుగుతా ఏమి రాయాలి, అప్పుడు నేను అడుగుతారు లేవమని. అలా 0 hour ఉంటుంది అనమాట. క్వశ్చన్ అవర్ అనే కాన్సెప్టు, 0 hour అనే కాన్సెప్టు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా పార్లమెంట్లో తీర్మానాలు, రెజల్యూషన్స్ పాస్ అవుతాయి, మోషన్స్ పాస్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా పార్లమెంట్లో ఉంటాయి అన్నమాట. సో జనరల్గా పార్లమెంట్ మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్స్ అట్ మార్నింగ్ 11 o'clock, 8కి 9 కల్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండియన్ పార్లమెంట్ 3 సార్లు మీట్ అవుతుంది పర్ యానం. దేర్ షుడ్ నాట్ బి ఎ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 6 months బిట్వీన్ 2 sessions ఆఫ్ ద పార్లమెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 6 months. పార్లమెంట్ 2 sessions మధ్య 6 నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. There should not be a gap of more than 6 months between 2 sessions of the parliament. జనరల్గా మనం 3 sessions కండక్ట్ చేసుకుంటాం. ఓకే, 2 years బ్యాక్ వరకు దెర్ వాజ్ అ కామెంట్, ఇండియన్ పార్లమెంట్ ఇయర్ బై ఇయర్ తక్కువ ఫంక్షన్ చేస్తుంది అని. కానీ నౌ ద బిల్స్, ఇఫ్ యూ సీ ద డేట్ ఆఫ్ ద బిల్స్ దట్ హ్యావ్ బీన్ పాస్డ్, ఇవన్నీ బాగానే బిల్స్ ఫంక్షనింగ్ బాగానే పెరిగింది ఈ మధ్య. కానీ 90% ఆఫ్ పార్లమెంటరీ టైం ఇట్ విల్ బి డిస్టర్బ్డ్ బై అన్నెసరీ ఇష్యూస్ అనమాట. సో పాత లెక్కల ప్రకారం, కొత్త లెక్కలు ఇంకా రాలేదు, ఒక్కొక్క నిమిషం పార్లమెంట్ నడపాలంటే 2 lakhs ఖర్చు అవుతుంది. ఇది 2 years బ్యాక్ లెక్క, మరి కొత్త లెక్కలు చూడాలి. See, we can amend our constitution. Now remember, parliament have 2 powers. Parliament have 2 powers. Basically, there are many powers that I will explain. Basically, it have 2 powers. One is law making power, second is constitution amendment power. Generally, you will get confused between law making power and constitution amendment power. Law making power of the parliament is called legislative power. Constitution amendment power of the parliament is called constituent power. Law making power of the parliament is called legislative power. Constitution amendment power of the parliament is called constituent power. Okay, law making procedure is different, constitution amendment procedure is different. Constitution amendment procedure is there in article 368. 368. There cannot be a joint sitting for constitutional amendment. There cannot be a joint sitting for constitutional amendment.
368 deals with power and procedure for constitutional amendment. And lawmaking power is different, constitutional amendment power is different. An ordinary law can be introduced either in Lok Sabha or in Rajya Sabha. A money bill can be introduced only in Lok Sabha. A constitutional amendment bill can be introduced either in Lok Sabha or Rajya Sabha. Normal laws, ordinary laws, can be sent back by the president again. For example, there is one article in the Indian Constitution called Article 74. See, Article 74 also says, there shall be council of ministers to aid and advise the president. And president can ask the council of ministers to reconsider the advice. మళ్ళా వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ని పరిశీలించమని పంపొచ్చు. But after such reconsideration, president shall be bound to follow the advice. In the same way, ordinary bills president can send back. Money bills president cannot send back. In the same way, constitutional amendment bills, ordinary bills parliament లో పాస్ అయ్యాక ప్రెసిడెంట్ మళ్ళీ పంపించవచ్చు, ఆపొచ్చు కావాలనుకుంటే. మనీ బిల్స్ ప్రెసిడెంట్కి చెప్పే పెడతారు. Money bills will be introduced with the permission of the president. So he will not send back. Constitutional amendment bills he cannot send back once they are passed by proper procedure. And ordinary bills there can be a joint sitting. But for money bills and constitutional amendment bills there cannot be a joint sitting. Ordinary bills ki joint sitting untadi. Money bills ki constitutional amendment bills ki joint sitting untadi. So ee parliament sambandhinchi just understand.